గులాబ్ జామ్ తిని తిని బోర్ వచ్చే వాళ్ళకి కొంచెం కొత్తగా ఈ కాలా జామ్ ట్రై చేద్దామా? ఒక కప్పు స్వీట్లెస్ కోవా తీసుకొని అది మెత్తగా కలుపుకోవాలి. అందులో అరకప్పు మైదా, చిటికెడు వంట సోడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం కొంచెం పాలు పోసుకుంటే చపాతీ ముద్ద కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న ముద్దలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని గాలిపోకుండా మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చక్కెర పాకం చేసుకుందాం. 2 కప్పుల చక్కెరకి 3 కప్పుల వాటర్ పోసి చక్కెర అంతా కరిగే వరకు ఉంచుకొని దాంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకొని తీగ పాకం కాకుండా కొంచెం ఏలు పెట్టి చూస్తే జిగురుగా వచ్చేలాగా చూసుకోవాలి. అలా వచ్చాక స్టవ్ ఆపేసి పక్కకు పెట్టుకోండి. ఇంకొక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి ఆయిల్ బాగా కాగాక కలుపుకున్న ముద్దని చిన్న చిన్న ఉండలుగా మనకి నచ్చిన షేప్ లాగా చేసుకొని కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై చేసుకున్న జామున్ని చక్కెర పాకంలో వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకి పెట్టేసుకోండి. మనకి ఎంతో ఇష్టమైన జామున్లు రెడీ.